ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ని. నా పేరు శేఖర్ వైరస్. ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే, నేను వచ్చిన కాంచి చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు, కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరియాస్ అంటే జాను లిరియాని చూసి చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు. బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం అనేది అసలు 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసాను, నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది మంచి మంచి టాలెంటర్లు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటివి అన్నీ చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చే చాలామంది టాలెంటర్స్ ఉంటారు. మీ పిల్లలు ఉంటారు, మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలామంది ఉంటారు, మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు రాకుండా అయిపోతారు కదా. మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడ ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్, అది వాళ్ళకి మన తెలంగాణ ఫోక్కి సంబంధం లేదు. మరీ చెప్తున్నా, వాళ్ళకి తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడే రాలేదు కదా. 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్, ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఎక్కడికి ఒక పొజిషన్కి వెళ్ళారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడే పేరు వస్తుంది. తెలంగాణ జానపదానికి ఒక సినిమా లెవెల్లో ఒక పేరు వస్తుంది. దాన్ని మనమే తొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. బయట వాళ్ళు మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు, మీ అన్న మంచి డాన్సర్, అవకాశం ఇస్తాం కదా. ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే, సార్ మా బిడ్డను మేము సాంగ్స్ వేపియము అని చెప్పి నాతో చెప్తున్నారు. వాళ్ళ పాప చాలా బాగా ఇస్తారు డాన్స్. ఇప్పుడు ఇలా ఎంతమంది అవుతుంది? ఎంతమంది మన ఫోక్ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్ని. అందుకే ఒకరు ఏంటంటే, వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఏదున్నది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలామంది మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో, మంచి జానపదాలు, మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి డ్యాన్స్ వేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ పిల్లలు కూడా ఉంటారు చాలామంది, ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీకు తీసుకురాకుండా. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ సాయి ఉన్నాడు కదా, ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర్ వచ్చి చెప్తుంటే గొప్పగా అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పన్నది. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగింది వాళ్ళ పర్సనల్, అది ఫోక్కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్, తన పేరు శరణ్య గారు, ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరపున, ఫోక్ ఇండస్ట్రీ తరపున మీరు ఫోక్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నాం. చాలామంది ఇప్పటికీ చాలా ట్రోల్స్ చూసామండి. నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ పైన ఎవరో ట్రోల్స్ చేస్తున్నారో అందరిపైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ మొత్తం యూనియన్ ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే అవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సనల్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సనల్, దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక మా యూనియన్ కూడా నేను చెప్పకుండా నేను రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే.
వీళ్ళందరూ కూడా మనం ఉండకూడదు, కొత్త వాళ్ళని అందరు తీసుకురావాలి, ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పి మేము చాలా మందికి ఛాన్సెస్ ఇస్తున్నారు. చాలా చాలా మంచి డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని జానపదాన్ని కాపాడుకుంటున్నారు. నేను అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు, నేను వీడియోలో కూడా మాట్లాడలేదు, మా యూనియన్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము బాధపడేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా అంటే మన ఫోక్ అంటేనే అందరూ చాలామంది కొంచెం చిన్న చూపు ఉండే, ఇప్పుడు అది సినిమాలలో కూడా మన ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. ఒక రెస్పెక్ట్ పెరిగింది మనకి. దాన్ని దీంతో రుద్దొద్దు అని చెప్పేసి అడుగుతున్నా అంతే. ఇప్పుడు నేను చేసిన దానికి కూడా ఒక వీడియో నేను చేసిన, వీళ్ళకి ఏం చెప్పకుండా, నేను మా పెద్దవాళ్ళకి కూడా చెప్పకుండా నాకు కోపం వచ్చి నేను వీడియో చేసినందుకు కూడా దానికి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినా కూడా పర్లేదు, ఎందుకంటే ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరేమైనా అంటే మేము ఊరుకోం, మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. బట్ ఫోక్ ఇండస్ట్రీని మాత్రం అన్ని విషయాలకి ఏం జరిగినా కూడా ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిందంటే కాదు, ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దకండి. దయచేసి చెప్తున్నాం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మాకు సంబంధం లేదు, వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక సంస్థ, ఒక ఫోక్ సంస్థ. మేము గత 30 సంవత్సరాలుగా ఫోక్ ఇండస్ట్రీలో ఎటువంటి సంఘటన జరగలేదు ఇప్పటి వరకు. ఎటువంటి అవాంఛనీయమైన ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు ఓ సంఘటన జరిగింది, అది వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్యన సంఘటన, మాకు సంబంధం లేదు. దానికి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న అందరి వ్యక్తుల మీద, అన్ని వర్గాల మీద రుద్దడం కరెక్ట్ కాదని నేను సీరియస్గా ఖండిస్తున్నా. ఇది గుర్తుంచుకోవాలి. చాలామంది మిత్రులు సోషల్ మీడియాలలో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తెలిసి తెలియకుండా, అవగాహన లేకుండా, జానపదం మీద అవగాహన లేకుండా మీ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటారు అని చాలా నానా రకాలుగా దుర్భాషలు ఆడతారు. అది కరెక్ట్ కాదమ్మా, మీకు పూర్తిగా తెలీదు, గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 సంవత్సరాల నుండి పాటతో ఆట జతకట్టి ఇప్పటిదాకా ఏ ఒక్కరోజు కూడా ఎటువంటి ఎదుర్కోలేదు మేము. ఇది కేవలం వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళ వ్యక్తిగత విషయం. దీనికి ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇది గుర్తుంచుకోవాలి. ఎటువంటి విషయాలు కూడా చేయొద్దు, ఎటువంటి విషయాలు కూడా మాకు సంబంధం లేదు, ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది గుర్తుంచుకోవాలి అందరూ. ముఖ్యంగా మీకు ఒక్కసారి మళ్ళొకసారి చెప్తున్నాం, వాళ్ళిద్దరూ ఈ ఫోక్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇన్స్టాలలో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి అక్కడ పరిచయమైనటువంటి వాళ్ళ స్నేహం ఇక్కడ ఒక మంచి బిజినెస్ లాగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అయిన వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళ వ్యక్తిగతం తప్ప మా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని మీ అందరి ద్వారా ఈ ట్రోల్ చేస్తున్న ప్రతి వ్యక్తులకు మేము మనవి చేస్తున్నాం. రేపు మీరు ఇలాగే కొనసాగితే మా యాక్షన్ తప్పకుండా మీ మీద ఉంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ విషయాన్ని ఆపండి, వ్యక్తిగతాన్ని మా ఇండస్ట్రీ మీద రుద్దకండి అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వేములవాడలో రెడ్డి లాడ్జ్లో ఒక సంఘటన జరిగింది, మీ అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంత పనులు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిండ్రు. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద, వేములవాడ గడ్డ, ఒక సినార లాంటి వాళ్ళు, మిద్దరాము లాంటి వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయినరు. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చ వేసిపోయినరు. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ నీ భర్త తప్పు చేస్తే ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు అంటున్నావు? నీకేమరిక ఫోక్ ఇండస్ట్రీ అంటే? చెప్పులు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని దుంకినాం మేము. తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర చూడు. నువ్వు ఆంధ్ర, నేను ఇప్పుడు ప్రాంతాన్ని ప్రస్తావిస్తలేను, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. ఈరోజు వచ్చి నువ్వు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధి ఉంది అసలు నీకు మాట్లాడడానికి? ఈరోజు కొత్త డ్యాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, సీన్ సార్ ఇక నుంచి వెళ్ళి మా అమ్మాయిని మేము పంపించము, మాకు ఫోన్ చేయకండి అంటున్నారు. ఇదేనా? దయచేసి ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి. శేఖర్ మాస్టర్ చెప్పిండు, ఒకప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో తిరిగితే మాకు ఎవరు అవకాశమే లే, కానీ ఈరోజు మమ్మల్ని ప్రపంచం గుర్తుపడుతుంది కేవలం ఒక జానపదంతోనే.